గట్టిగా హల్లెలూయా. అందరూ బాగున్నారండి? దేవుని మహాకృపను బట్టి పోయిన వారం నుండి ఈ వారం వరకు దేవుడు మనలను కాచి కాపాడి ఈ వారం కూడా, ఈ నెలలో ఆఖరి ఆదివారం కూడా మనము దేవుని గణపరిచే మహాభాగ్యం దేవుడిచ్చినందుకు దేవునికే మహిమ కలుగును గాక. మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి మన ధ్యానం నిమిత్తం కీర్తన భాగం నుంచి 128వ కీర్తన తీయండి. 128వ కీర్తన. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగు. చాలు. మనం ఈరోజు ధ్యానం చేయబోయే ప్రసంగ అంశం ఏంటంటే ఆదర్శవంతమైన కుటుంబం. చెప్పండి, ఏంటి? ఆదర్శవంతమైన కుటుంబం. సమాజంలో దేవుడు ఎటువంటి కుటుంబం ఉండాలని కోరుకుంటున్నాడో ఇందులో వ్రాయబడింది. అలాంటి కుటుంబాలుగా మన కుటుంబాలు ఎదగాలి. ప్రతి ఒక్కరి కుటుంబం ఈ కీర్తనలో వ్రాయబడిన కుటుంబంగా ఉండి తీరాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ 128వ కీర్తన హెడ్డింగ్ యాత్ర కీర్తన అనుంది. యాత్ర కీర్తన అంటే ఇశ్రాయేలీయులు సంవత్సరానికి ముమ్మారు ప్రతి పురుషుడు యెరూషలేములోని దేవాలయంలోనికి వెళ్ళి తాను దేవునితో సమాధాన పడినట్లుగా మొక్కుబడులు చెల్లించాలి, బలులు అర్పించాలి, పాపాలు ఒప్పుకోవాలి, దేవునితో సమాధాన పడాలి, దేవుని సన్నిధిలో కనబడాలని దేవుడు చెప్పాడు. కనీసం ముమ్మారు. ఈ దేశం నలుమూలల నుంచి యెరూషలేము ప్రాంతానికి వీళ్ళందరూ ఆ వార్షిక పండగలకు బయలుదేరి వెళ్ళేటప్పుడు ఒక్కరొక్కరిగా వచ్చేవారు కాదు. ఎందుకంటే అప్పుడు రహదారులు సరిగ్గా లేవు, చాలా దూరం, ఈ పవర్ సిస్టమ్ కూడా లేదు. ఎక్కడ పడితే అక్కడ పడుకుంటున్నప్పుడు ఒక్కరే ఉంటే ఇబ్బంది కాబట్టి గుంపులుగా వారు బయలుదేరి వెళ్ళేవారు. గుంపులుగా వారు ఎంతో మంది ప్రజలు కలిసి గుంపుగా బయలుదేరి వెళితే వారికి ఒక వ్యక్తి నాయకత్వం వహించేవాడు. వీరందరూ కలిసి పాటలు పాడుతూ యెరూషలేము కొండ ఎక్కుతూ ఉండేవారు. వీరందరూ కలిసి బందిపోటు దొంగల బెడద నుండి తప్పించుకోవటానికి, ఒకరినొకరు కలిసి మాట్లాడుకోవటం చేత పగలు రాత్రి నడిచి అలసిపోకుండా ఉండడానికి గుంపులుగా బయలుదేరి వచ్చేవారు. ఇలా కొండ ఎక్కుతూ దేవుని నామాన్ని గణపరుస్తూ వారు పాటలు పాడుతూ మందిరాన్ని చేరి దేవుని ఆరాధించేవాడు. ఆ సమయంలో పాడుకున్న పాటలే ఈ యాత్ర కీర్తనలు. ఈ యాత్ర కీర్తనల్లో ఒక కీర్తన మనం చదువుకున్నాం. ఈ చదివిన కీర్తన యెరూషలేములోని వార్షిక పండుగలకు వారు బయలుదేరి వెళ్ళారు. వెళుతున్నప్పుడు పాడుకున్నటువంటి పాట ఇది. మునుపటి కీర్తనలో 127వ కీర్తనలో 3 నుంచి 5 చరణాలు చదివితే పిల్లలు గొప్ప స్వాస్థ్యమని, వారు శత్రువులను నాశనం చేసే బాణాలు అని మనం అందులో చదువుతాం. కానీ ఈ 128వ కీర్తనలో తల్లి మరియు పిల్లల గురించి వ్యవసాయానికి సంబంధించిన చిత్రీకరణ చేయడం జరిగింది. ద్రాక్షావల్లి, ఒలీవ చెట్లు అంటూ దేవుడు వారిని పోల్చి మాట్లాడుతున్నాడు. ఈ రీతిగా మనం గమనిస్తే ఈ 128వ కీర్తనలో మొదటి చరణంలో రక్షణ, రెండవ చరణంలో పని, 3-4 చరణాలలో కుటుంబం, 6వ చరణంలో 5వ చరణంలో యెరూషలేము క్షేమం గూర్చి ఈ కీర్తన మాట్లాడుతున్నట్లుగా మనం గమనించవచ్చు. ఈ విషయాలు ఇందులో వ్రాయబడినట్టు మనం గమనిస్తాం. అయితే ఇక్కడ రచయిత మొట్టమొదటి చరణంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధన్యులు అంటూ అందరినీ గూర్చి జ్ఞాపకం చేస్తున్నప్పటికీ ఇది ఒక ఇంటి యజమానిని ఉద్దేశించి వ్రాసినట్టుగా మనం గమనించాలి. ఎందుకని 3వ చరణం ఏముందో చూడండి. నీ లోగిట నీ భార్య అంటూ
భార్య అంటూ ఎవరితో మాట్లాడుతున్నాడు? ఒక ఇంటి యజమానితో. దేవుని యందు భయభక్తులు గల వారందరూ అని అందరిని గురించి నొక్కి చెప్తున్నప్పటికీ ఇది ప్రధానంగా ఒక ఇంటి యజమానిని గురించి వ్రాయబడిన మాట. మొట్టమొదటి చరణం ఏమిటి అని అంటే, ఆ రోజుల్లో తల్లిదండ్రుల చేత వివాహాలు ఏర్పాటు చేయబడుతూ ఉండేవి. ఇక్కడ ఒక జంట కనబడుతుంది. ఏమిటి అంటే, దేవునికి భయపడి యెహోవా ఆశీర్వదించే గృహం స్థాపించాలన్న ఒక జంట ఇక్కడ మనకు కనబడుతుంది. ఇందులో దేవునికి భయపడి, ఆ భయపడడం ద్వారా దేవుడు ఆశీర్వదించగల ఒక గృహాన్ని కట్టుకునే జంట ఇందులో మనకు కనబడుతున్నట్లుగా గమనించాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న కుటుంబం ఎంతో ఆశీర్వదించబడుతున్నట్లుగా ఈ కీర్తనలో మనం చదువుతున్నాం. మీరు ఇప్పుడు చదవక్కర్లేదు, కానీ ద్వితీయోపదేశకాండం 28, 29, 35, 33 అధ్యాయాలు చదివితే అందులో దేవుడు వాగ్దానం చేసింది ఏమిటి అంటే, మీరు నా మాట విని నాకు భయపడి నాకు లోబడితే నేను మీ అవసరాలు తీరుస్తాను. నాకు విధేయత చూపిస్తే మీ అవసరాలు తీరుస్తాను. ఒకవేళ మీరు అవిధేయత చూపిస్తే నేను శిక్షిస్తాను అని ఆ 3 అధ్యాయాలలో దేవుడు మాట్లాడడం మనం గమనించవచ్చు. చెప్పండి, ఏం చెప్పాడు ఆయన? మీరు నాకు విధేయత చూపిస్తే మీ అవసరాలన్నీ తీరుస్తాను. మీరు నాకు అవిధేయత చూపిస్తే నేను మిమ్మల్ని శిక్షిస్తాను అన్న విషయాన్ని అందులో ఆయన చక్కగా మాట్లాడడం మనం గమనించవచ్చు. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం కూడా ఏం మాట్లాడుతుందో చూడండి. మత్తయి సువార్త 6:33 చూడండి ఒకసారి. మత్తయి సువార్త 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. విధేయత చూపిస్తే అవసరాలు తీరుస్తాను అని చెప్పిన పాత నిబంధన లేఖనానుసారంగానే మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం చెబుతుంది. మొదట ఆయనకు లోబడాలి, ఆయన రాజ్యమును నీతిని వెదకాలి. ఆయన రాజ్యమును నీతిని వెదకడం అంటే ఆయన వాక్యాన్ని విని ఆయన వాక్యానికి లోబడడం, ఆయన వాక్యం చెప్పినట్లుగా మారు మనసు రక్షణ పొందటం, ఆయన యందు విశ్వాసంతో కూడిన జీవితాన్ని జీవించడం. ఇలా మనము ఆయన రాజ్యాన్ని నీతిని వెతికితే మన అవసరాలన్నీ తీర్చబడతాయని అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ కూడా 1వ చరణంలో 128వ కీర్తన 1వ చరణంలో దేవుని యందు భయభక్తులు కలిగి అన్న మాట చూడండి. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుట. ఇక్కడ సంతోషకరమైన వివాహ జీవితానికి 3 అవసరం అండి. చెప్పండి, ఎంతమంది? సంతోషకరమైన వివాహ జీవితానికి 3 అవసరం. 1, భార్యను ప్రేమించే భర్త. 2, భర్తకు లోబడేటటువంటి భార్య. 3వది, ఆదిమ వివాహం చేసినటువంటి ప్రభువు వారితో కూడా ఉండుట. చెప్పండి, ఎవరంట? 1 భర్త, 2 భార్య, 3 ప్రభువు వారితో కలిసి ఉండాలి. అలా 3 కలిసి ఉన్న వివాహ జీవితం ఎంతో సంతోషదాయకంగా ఉంటుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. వివాహాలు చేసుకుంటారు, కానీ దేవునితో వారికి సంబంధం పెట్టుకోరు. భార్య భర్త ఇద్దరు కూడా గడిపేస్తూ ఉంటారు, కానీ దేవుని వారి మధ్యకు ఆహ్వానించరు. దేవునితో మంచి సంబంధం, మంచి బంధం కలిగి జీవించడానికి ఇష్టపడరు వాళ్ళు. అలాంటి జీవితాలలో ఆనందం అనేది కరువైపోతుంది. వారి జీవితాలలో దుఃఖం, ఆవేదన అంతా కూడా ఆవరించి ఉంటుంది. కానీ ఒక భర్త ఒక భార్య వివాహం చేసుకున్న తరువాత ఆ భర్త యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి, భార్య యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి, పిల్లలు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి అని దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా చెబుతుంది. ఏ భార్యాభర్తలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి దేవునికి భయపడే పిల్లలు పుడతారు. ఏ పిల్లలు దేవునికి భయపడతారో వారందరినీ దేవుడు ఆశీర్వదిస్తాడు అని దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా చెబుతుంది. ఆనందకరమైన కుటుంబంగా నీ కుటుంబం మారాలి అంటే
మొదటి ఇంటి యజమానుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం నేర్చుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న జీవితం ఎంతో ఆశీర్వాదకరమైన ఫలితాలను ఇస్తుంది అని దేవుని వాక్యం చెబుతుంది. ఆ వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడవాలి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఆయన త్రోవలలో నడవటమే. 34వ కీర్తన 11 నుంచి 14 చరణాలు చదవండి ఒకసారి. దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం ఏంటో అక్కడ చెప్పబడింది. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకోను. చూడండి, చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకో. ఇది దేవుని యందు భయభక్తులలో ఒక భాగం. తమ పెదవులను, తమ నాలుకను కాచుకుని మాట్లాడే జీవితం దేవుని యందు భయభక్తులతో కూడిన జీవితానికి గుర్తు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఎలా పడితే అలా అబద్ధాలు ఆడుతూ, మోసపూరితమైన మాటలు చెబుతూ, అంతరంగంలో పగుంచుకుని పైకి ప్రేమగా మాట్లాడుట, వేషధారణతో కూడిన జీవితం, వేషధారణతో కూడిన మాటలు, నీతి నిజాయితీ యథార్థత లేని మాటలు, ఇవన్నీ భక్తి శూన్యతకు, భక్తి లేనితనానికి గుర్తు. ఏది దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం అని అంటే, చెడ్డ మాటలు పలకకుండా నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ తర్వాత ఏముంది అక్కడ? తర్వాత కీడు చేయుట మాని మేలు చేయును, సమాధానం వెతికి దానిని వెంటాడు. కీడు చేయుట మాను, మేలు చేయి. 2 విషయాలు. ఒకటి, కీడు చేయటం మానాలి అంటే అంతకుముందు నువ్వు చేసే నీ పాపాన్ని మానేయాలి, చెడ్డ పనులు మానేయాలి, దుర్మార్గత మానేయాలి, దుష్టత్వం విడిచిపెట్టేయాలి. దోషాలు, పాపాలు, అపరాధాలు వీటన్నింటిని విడిచిపెట్టాలి. వీటన్నింటినీ మానేసి మేలు చెయ్యాలి అంటే మంచి లేదా దేవుని వాక్యానుసారమైన జీవితం జీవించాలి. మంచిని చేయడం, వాక్యానుసారమైన ప్రవర్తన కలిగి ఉండడం దేవుని అందరి భయభక్తులకు సూచన. ఇక్కడే మనం చదువుతున్నాం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు అని. దేవుని త్రోవలు ఏమిటి? దేవుని వాక్యమే ఆయన త్రోవ. దేవుని వాక్య త్రోవలలో మనం నడవాలి. అదే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన జీవితానికి గుర్తు. 112వ కీర్తన 10వ చరణం చూడండి. 112వ కీర్తన 10వ చరణం. యెహోవా యందలి జ్ఞానము, యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలం. ఆయన శాస్త్రములను అనుసరించు వారందరూ మంచి వివేకం గలవారు. దేవుని యందలి భయం జ్ఞానానికి మూలమైతే ఆయన శాస్త్రములను అనుసరించు వారందరూ మంచి వివేకం గలవారు. ఆయన మార్గాలలో నడిచే వారందరూ మంచి వివేకం గలవారంటే దేవుని అందరి భయభక్తులు కలిగిన వారు అని. ఇక్కడ శాస్త్రములందరూ నడుచుకుని వారందరూ మంచి వివేకం గలవారు అన్నప్పుడు, వివేకము అనగా మనము యోబు గ్రంథం 28వ అధ్యాయం 28వ వచనం చూడండి. 28వ అధ్యాయం 28వ వచనం యోబు గ్రంథం. యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు, దుష్టత్వమును విడుచుటయే వివేకమనియు ఆయన నరులతో సెలవిచ్చెను. చూడండి, దుష్టత్వమును విడుచుటయే వివేకం. శాస్త్రములను అనుసరించు వారందరూ మంచి వివేకం గలవారు అంటే, శాస్త్రములను అనుసరించు వారందరూ దుష్టత్వాన్ని విసర్జించేవారుగా ఉంటారు, వారు మంచి వివేకం గలవారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక ఇల్లు దీవెనకరంగా ఉండాలి అంటే ఆ ఇంటి యజమాని దేవుని అందరి భయభక్తులు కలిగి ఉండాలి. అతని మాటను సరిచేసుకోవాలి, అతని ప్రవర్తనను సరిచేసుకోవాలి, అతడు దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాలి, ఇతరులకు మేలు చేసే వ్యక్తి అయి ఉండాలి, ఆయన శాసనముల మార్గమున అనుసరించి ప్రవర్తించే వ్యక్తి అయి ఉండాలి.
ఆ వ్యక్తి అలా జీవిస్తూ దేవుని అందరి భయభక్తులు కలిగి జీవించాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చెప్పండి, ఆ వ్యక్తి ఎలా ఉండాలంట? దేవుని అందరి భయభక్తులు కలిగి జీవించాలి. ఎందుకని? వారు ధన్యులు. ధన్యులు అని వ్రాయబడిన మాటకు సంతోషమయులు, అదృష్టవంతులు అనే తర్జుమా ఉంది. దాని భావం అది. వాళ్ళు ఎంతో సంతోషంగా ఉంటారు, దేవుని అందరి భయభక్తులు కలిగిన వారు. దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా మనము జీవించినంత కాలం ఎంతో ఆనందమయంగా, ఎంతో అదృష్టవంతులంగా బ్రతకవచ్చును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే దేవుడు మనకు తోడుంటాడు. ఆ ఆనందం మన సొంతమవుతుంది. ఆ అదృష్టం మన వశమవుతుంది. మన జీవితాలు ఎంతో ధన్యమైపోతాయి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఒక ఇల్లు ఎంతో దీవెనకరంగా ఉండాలి అంటే ఆ ఇంటిలోని వ్యక్తులు, భర్త కానీ భార్య కానీ అందరూ కూడా దేవుని అందరి భయభక్తులు కలిగి జీవించాలి. చెప్పండి, ఎలా జీవించాలి? దేవుని అందరి భయభక్తులు కలిగి జీవించాలి. అంటే ఇక్కడ దీని అర్థం ఏమిటి? అతడు రక్షించబడిన వ్యక్తి అయి ఉండాలి. రక్షణ అనేది ఇందులో కనబడుతుంది మనకు. చెప్పండి, ఎలాంటి వ్యక్తి అయి ఉండాలి? రక్షణ పొందిన వ్యక్తి అయి ఉండాలి. అతడు తన పాపాలు యేసు నామములో ఒప్పుకోవాలి, యేసును నమ్ముకోవాలి, మారు మనసు పొంది రక్షణ పొందాలి, నీటి బాప్తిస్మం పొంది రక్షణ పొందాలి. ఈ రీతిగా దేవుని యందు భయభక్తులు కలిగి తన పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టి నీటి బాప్తిస్మం పొంది రక్షణ పొంది దేవుని మార్గాలను అనుసరించి జీవిస్తూ ఉండాలి. అలాంటి వ్యక్తి ఇంటి యజమానుడై ఉంటే ఆ ఇల్లు ఎంతో దీవెనకరంగా ఉంటుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. వివాహం కావలసిన యవనస్తులు యవన కాలమందు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనను నమ్ముకుని రక్షణ పొంది ఆయనలో ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఎంతో చక్కటి భార్యను, చక్కటి పిల్లలను, చక్కటి అందమైన కుటుంబాన్ని దేవుడు ఇస్తాడు అని ఈ వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా వినండి. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకుని వారమై ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ఇంటి యజమానుని గూర్చి వ్రాయబడిన మాట, అతడు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచే వ్యక్తి అయి ఉండాలి. అప్పుడు ఎంతో ధన్యుడవుతాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమిటి ఆ ధన్యత? 2వ చరణంలో చూడండి. 2వ చరణంలో, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదవు అంటే ఏంటి? అతడు కష్టపడే వ్యక్తి అయి ఉండాలి. చెప్పండి, ఎలాంటి వ్యక్తి అయి ఉండాలి? చెప్పండి అందరూ కూడా. కష్టపడే వ్యక్తి అయి ఉండాలి. కష్టపడడం మానవ నైజంగా మారాలి. అసలు మనిషి కష్టపడడానికి మాదిరి ఎవరు అని అంటే దేవుడే. చెప్పండి, ఎవరు? దేవుడే. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. 6 రోజులు ఆయన పని చేసి ఈ సృష్టిని చేసి 7వ రోజు తాను చేసిన పని అంతటి నుండి విశ్రమించి ఆ దినాన్ని పరిశుద్ధపరిచెను అని దేవుని వాక్యం చెబుతుంది. 6 దినాలు కష్టపడి పని చేసిన వ్యక్తి దేవుడు. ఆయన పని చేసి నరులను కూడా ప్రయాసపడి కష్టపడమంటున్నాడు. నరులు కష్టపడడానికి మాదిరి ఎవరు అంటే దేవుడే. కానీ కొంతమంది వ్యక్తుల గురించి అపోస్తులైన పౌలు తెస్సలోనికలకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 10, 11 వచనాలు 12 వచనాలు చూడండి. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనానో పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా. మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. అట్టివారు నెమ్మదిగా పని చేయొచ్చు సొంతముగా సంపాదించుకున్న ఆహారము భుజింపవలెనని మన ప్రభువు అయిన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుచున్నాను. తెస్సలోనిక సంఘములో కొంతమంది
పనికి పోకుండా, కష్టపడి పని చేయకుండా సోమరపోతులుగా ఉంటూ పరుల జోలికి పోయి వారిని దొంగిలిస్తూ వారి మీద దౌర్జన్యం చేస్తూ వారిని తెచ్చేసుకుని తింటున్నారు. ఇలాంటి దౌర్జన్య పరులు సోమరిపోతులను గూర్చి చెబుతున్నాడు. ప్రతివాడు కష్టపడకపోతే భోజనం చెయ్యకూడదు అని ఆజ్ఞాపిస్తున్నాడు. వాళ్ళకి ఏ వ్యక్తి కష్టపడడో ఇంట్లో ఆ వ్యక్తి ఆ రోజు భోజనం చేయకూడదు. మీరు పరుల జోలికి వెళ్ళడం మానేసి నిదానంగా పని చేస్తూ సొంతంగా సంపాదించిన ఆహారం భుజించాలని ప్రభువైన యేసుక్రీస్తు పేరిట అట్టి వారిని ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరిస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు ప్రతి వ్యక్తిని కష్టపడి పని చేసుకోమంటున్నాడు. ఎందుకని? కష్టపడడం చాలా మంచి పని. కష్టపడితే ప్రతిఫలం ఉంటుంది. కాబట్టి దేవుని అందరి భయభక్తులు కలిగి, చెప్పండి, ఎవరి అందు భయభక్తులు కలిగి? దేవుని అందరి భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడుచుకుంటూ ఆయన ఇచ్చిన రక్షణ పొందుతూ ఆయన మందిరానికి వెళ్ళి సహవాసంలో బలపడుతూ నీవు కష్టపడి పని చేసుకుంటే నీ కష్టార్జితం వ్యర్థం కాకుండా నువ్వు అనుభవించేలా దేవుడు చేస్తాడు అని దేవుని వాక్యం చెబుతుంది. అసలు సంపాదించుకునే సామర్థ్యం దేవుడే ఇస్తాడని వాక్యం చెబుతుంది కదా. చూడండి, ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 18వ వచనం చూడండి. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 18వ వచనం. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసిన ప్రకారం తన నిబంధనలు నేటి వరకు స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకునవలెనని మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. మీరు భాగ్యము సంపాదించుకొనవలెనని మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. ఏదైనా మనము సాధిస్తున్నాము అంటే దానికి సామర్థ్యం దేవుని వలన కలుగుతుంది. అంతేగాని మన నైపుణ్యం, మన కష్టం, మన కృషి, మన ప్రణాళికలు ఇవేమీ కాదు. మనము సాధించడానికి మన నైపుణ్యం కాదు, మన కష్టము, మన కృషి మాత్రమే కాదు. దేవుడే ఆ సామర్థ్యం ఇస్తున్నాడు మనకు. ఏదైనా కష్టం చేయడానికి కావలసిన సామర్థ్యం దేవుని మూలాన మనకు కలుగుతుంది. ఆ సామర్థ్యాన్ని బట్టి మనం కష్టపడుతున్నాం. ఆ సామర్థ్యాన్ని బట్టి శక్తి వంచన లేకుండా కష్టపడి సంపాదించుకోగలుగుతున్నాం. ఆ సామర్థ్యాన్ని బట్టే భాగ్యమును మనం సంపాదించుకోగలుగుతున్నాం. అర్థమవుతుందండి? కాబట్టి దేవుడు లేకుండా, దేవుని భయం లేకుండా, దేవునితో సహవాసం లేకుండా నేను కష్టపడిపోయాను, ఏదో సంపాదించేశాను అని అనుకుంటే అది పొరపాటు. ఒక మనిషికి సామర్థ్యం కలుగజేయవాడు దేవుడు. ఆ ఉద్యోగానికో, ఆ వ్యాపారానికో, ఆ వ్యవసాయానికో, ఆ చేతి పనులకు, ఆ డ్రైవింగ్కో, దేనికో దానికి సామర్థ్యం కలుగజేయవాడు దేవుడు. సామర్థ్యం కొలది వారు కష్టపడి భాగ్యము సంపాదించుకోవాలని వారికి సామర్థ్యం దేవుడు దయచేస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చదువుతున్నాము. దేవుని తోడు లేకపోతే 127వ కీర్తన 1:1 చరణం ఏముందో చూడండి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయు వారు మేలుకొని ఉండుట వ్యర్థమే అని అంటే దీని అర్థం ఏమిటి? ప్రభువు ఆశీర్వాదం లేకుండా మనము కష్టపడుటంతా కూడా వ్యర్థమే అని దేవుని వాక్యం చెబుతుంది. దేవునికి అవిధేయత చూపిస్తే మన కష్టార్జితం వ్యర్థమవుతున్నట్లుగా దేవుని యొక్క వాక్యం చెబుతుంది. దేవుని తోడు, దేవుని నీడ మనకు లేకపోతే, దేవుడిచ్చే సామర్థ్యం లేకపోతే మన శ్రమ అంతా వ్యర్థమైపోతుందని 127వ కీర్తన 1వ చరణం చెబుతుంది. ఆయన తోడు, ఆయన నీడ, ఆయన సామర్థ్యం మనకు ఉండాలి. అప్పుడు మన శ్రమ వ్యర్థం కాకుండా, మన కష్టార్జితం వ్యర్థం కాకుండా ఉంటుంది. ఇక్కడ దేవుడు శ్రమజీవుల కష్టాన్ని అనుభవించమని కోరుతున్నాడు. చూడండి, నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించదవు. శ్రమజీవుల కష్టాన్ని దేవుడు అనుభవించాలని కోరుతున్నాడు. అది అటు ఇటు వ్యర్థంగా పోకుండా, వ్యర్థంగా నాశనమైపోకుండా, వ్యర్థమైపోకుండా, ఉపయోగం లేకుండా పోకుండా
దేవుడు కష్టార్జితాన్ని వారు అనుభవించాలని కోరుతున్నట్లుగా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి విధేయత చూపిస్తే మన కష్టార్జితం మనకు నిలబడుతుంది, మనకు ఉపయోగపడుతుంది. దేవునికి అవిధేయత చూపిస్తే మన కష్టార్జితం అంతా వ్యర్థమైపోతుంది, మనం అనుభవించలేకపోతాము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇది ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 30 నుంచి 34 వచనాలు చదవండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 30వ వచనం నుంచి చూడండి. ఇక్కడ ఈ వచనం చదవక ముందు 15వ వచనం చదివితే అక్కడ ఉంటుంది, నీవు దేవుని మాట ఆజ్ఞాపించు, ఆయన మాట విననీయడలా ఈ శాపములన్నీ నీ మీదకి వచ్చును అని అంటూ దేవుని మాట వినకపోతే వచ్చే శాపాలను గురించి చెప్పే భాగం ఇది. 30 నుంచి 34 వచనాలు అట్టి శాపాలే. నీవు స్త్రీని వివాహం చేసుకుందువు గాని వేరొకరు ఆమెను కూడుదురు, ఇల్లు కట్టుదువు గాని దానిలో నివసింపవు, ద్రాక్ష తోట నాటుదువు గాని దాని పండ్లు తినవు, నీ కనుల ఎదుట వదింపబడును గాని దాని మాంసము నీవు తినవు, కొనిపోబడి నీ యొద్దకు మరలా తేబడదు, నీ గొర్రె మేకలు నీ శత్రువులకు ఇయ్యబడును, నీవు రక్షించు వారెవరును ఉండరు, నీ కుమారులను నీ కుమార్తెలను అన్ని జనములకు ఇయ్యబడుదురు, వారి నిమిత్తం నీ కన్నులు దినమెల్లా చూచి క్షీణించిపోవును గాని నీ చేత ఏమీ కాకపోవును, నీ వెరుగని జనం నీ పొలము పంటను నీ కష్టార్జితమంతయు తినివేయును, నిత్యము పొందుదువు, నీ కన్నుల ఎదుట జరుగుదానిని చూచుట వలన నీకు వెర్రి ఎత్తును. చాలు చూడండి, 4 వచనాలలో వారు దేవుని మాట వినకపోతే అవిధేయత చూపిస్తే ఎన్ని శాపాలో చూడండి. భార్య, పిల్లలు, ఆహారము, కుటుంబము, ఇల్లు అంతా మొత్తం నాశనం అయిపోతున్నట్లుగా అక్కడ మనం గమనించాలి. జాగ్రత్తగా వినండి. అవిధేయత చూపిస్తే దేవుని అందరి భయభక్తులు లేకుండా నువ్వెంత కష్టపడినా ఆ కష్టం నీ దగ్గరికి రాదు, ఆ కష్టాన్ని నువ్వు అనుభవించలేవు, ఆ కష్టం నీకు ఉపయోగపడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యానికి లోబడి ఆయన త్రోవలలో నడుస్తూ ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే నీ కష్టార్జితం నీ దగ్గరికి వస్తుంది, నువ్వు అనుభవిస్తావు. నీ గృహావసరాలకు అది ఉపయోగపడుతుంది, నీ అప్పులు తీరటానికి అది ఉపయోగపడుతుంది, నీకు సమృద్ధి కలగటానికి ఆ కష్టార్జితం నీకు ఉపయోగపడుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అదే దేవుని వాక్యానికి లోబడే వారిని గురించి ఏం చెబుతున్నాడు? 2 రెఫరెన్సులు చూద్దాం. కీర్తన భాగం 58వ కీర్తన 11వ చరణం చూడండి. 58వ కీర్తన 11వ చరణం. కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగునని నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడని మనుషులు ఒప్పుకొందురు. నీతిమంతుల ఫలము, నీతిమంతులకు నిశ్చయముగా ఫలము కలుగునని లోకములోని జనులు ఒప్పుకొందురు. చూడండి, నీతిమంతులకు ఫలము కలుగును, వారి కష్టానికి తగిన ప్రతిఫలం కలుగును, వారి కష్టానికి ఆశీర్వాదం ఫలంగా కలుగుతుంది. ఇంకొక భాగం కూడా చదువుదాం. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. యెషయా గ్రంథం 3:10. నీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము అంటున్నాడు దేవుడు. వారు తమ క్రియల ఫలము అనుభవింతురు, తమ పనుల ఫలము అనుభవిస్తారు. నీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పు అని దేవుడు అంటున్నాడు. చూడండి, ఈ నీతిమంతులు ఎవరు? దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారే, దేవుని మీద ఆనుకున్నవారే, దేవునిని వెంబడించువారే, దేవునిని ప్రేమించువారే. ఇలాంటి వారికి మేలు కలుగుతుందని దేవుడు సెలవిమ్మని చెబుతున్నాడు. చూడండి, వారు కష్టార్జితం వారికి ఎంతో ఉపయోగకరం. సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో చదివాం, నీతిమంతుల కష్టార్జితం జీవదాయకమని. చెప్పండి, నీతిమంతుల కష్టార్జితం జీవదాయకం.
దేవుని అందరి భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుస్తూ కష్టపడే వ్యక్తి యొక్క కష్టం వ్యర్థం కాదు. వారు చిన్న జీతం సంపాదించినా పెద్ద జీతం సంపాదించినా ఏ జీతము ఏ కూలి పని వ్యర్థం కాకుండా దేవుడు నీకు దీవెనగా అది అనుభవించే భాగ్యాన్ని దేవుడు ఇస్తాడు అని దేవుని వాక్యం చెబుతుంది. ప్రసంగి గ్రంథంలో చదువుతాము, ఒక్క పూట భోజనం చేసే భాగ్యం దొరుకుట దేవుని ఆశీర్వాదమేనని. ఒక్క పూట భోజనం చేసే అదృష్టం కలగడం దేవుని యొక్క ఆశీర్వాదమేనని. అలాంటప్పుడు నీ కష్టార్జితం నువ్వు అనుభవించాలంటే అది దేవుని ఆశీర్వాదమే కదా. కాబట్టి ఏ వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవ యందు నడుస్తూ కష్టపడతాడో అతని కష్టార్జితం వ్యర్థం కాకుండా దేవుడు అతను అనుభవించేటట్లుగా దీవిస్తాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 3వ చరణం చూద్దాం, చూడండి. 3-4 చరణాలు చదువుదాం. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుండురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదించబడును. ఎలాగో 1-2-3 చరణాలలో ఉన్నట్లుగా ఆశీర్వదించబడతాడు. దేవుని యందు భయభక్తులు గలవాడు 1-2-3 చరణాలలో ఉన్నట్లుగా వారి కుటుంబం ఆశీర్వదించబడుతుంది. 3వ చరణంలో నీలోగిటి నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండును. చూడండి, ఇశ్రాయేలీల ఆర్థిక వ్యవస్థ బలపడడానికి ద్రాక్షావల్లి ఒలివ చెట్లు ఒక భాగం. వారి ఆర్థిక వ్యవస్థ బలపడడానికి ద్రాక్ష పంటలు ఒలివ పంటలు చాలా కీలకమైనవి. అలాంటి వాటిని ఇక్కడ వాడుతున్నాడు. ద్రాక్షావల్లిని స్త్రీకి, ఒలివ మొక్కలను పిల్లలకు పోల్చి చెబుతున్నాడు. ఇది వారికి ఆశీర్వాదం కోసం దేవుడిచ్చినట్లుగా 104వ కీర్తన 14-15 చరణాలు చదవండి ఒకసారి. 104వ కీర్తన 14-15 చరణాలు చదవండి ఒకసారి. పశువులకు గడ్డిని, నరుల ఉపయోగములకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు. అందుమూలమున భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును, వారి ముఖములకు మెరుగునిచ్చు తైలమును. చూడండి, వారి హృదయానికి సంతోషం కలుగు చేసే ద్రాక్ష రసాన్ని, ముఖాలను మెరుగుపరిచేటటువంటి తైలాన్ని దేవుడు ఇస్తున్నాడని. ద్రాక్షారసం, ఒలివ నూనె ఇందులో వ్రాయబడింది. ఆయన నరులను ప్రేమించి నరుల కోసం ఇచ్చాడు అని దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నాం. యూదులు దేవుడిచ్చిన ప్రతి బిడ్డను దేవుని ఆశీర్వాదంగా భావించేవారు. ఇక్కడ ద్రాక్షావల్లి వలె ఫలించును అంటే దాని అర్థం ఏమిటి? ద్రాక్షావల్లి ఫలించి ద్రాక్షకాయలు కాసినట్లు ఈ స్త్రీ గర్భము ధరించి పిల్లలను కంటుంది, పిల్లలను చక్కగా చూసుకుంటుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని అందరి భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారి ఇంటిలో భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉంటుంది. భర్త దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడు, భార్య దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటుంది. భర్త కష్టార్జితం వ్యర్థం కాకుండా వారు అనుభవిస్తారు. భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉంటుంది అంటే పిల్లలను కంటుంది. పిల్లలను కని ఏ బాధ్యత లేకుండా ప్రవర్తించదు. ఆమె ఎప్పుడూ పిల్లలను పట్టించుకోకుండా ఇంట్లో సంతోషంగా జీవించలేదు. తాను ఎంతో ప్రేమించే పిల్లల పట్ల శ్రద్ధ కలిగి ఉంటుంది. ఎందుకంటే పిల్లల గురించి ఇక్కడ ఉంది, వారు భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె నుందురు అని. చెప్పండి, ఎలాగుంటారట? భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె. ఒలీవ మొక్కలు లేతవి, అవి ఎదిగే గుణం ఉన్నవి. అవి ఫలించడానికి ముందు ఎదుగుతాయి, ఎదిగిన తర్వాత ఫలిస్తాయి. అలా వీరు భోజనం బల్ల చుట్టూ ఉన్న పిల్లలు ఎదుగుతారు. వీళ్ళని పెంచి పెద్ద చేయాలి అన్న బాధ్యత తల్లిదండ్రులకు దేవుడు గుర్తు చేస్తున్నాడు. చూడండి, వీరు దేవుని సన్నిధిలో ఒలివ మొక్కలతో పోల్చబడ్డారు. పెరిగే కొద్దీ వారిని జాగ్రత్తగా చూసుకోవడానికి ఓపిక అవసరం. చెప్పండి, పెరిగే కొద్దీ వారిని జాగ్రత్తగా చూసుకోవడానికి ఏది అవసరం? ఓపిక అవసరం. ఓపిక లేని వాడు పిల్లల్ని చక్కగా పెంచలేరు. ఓపిక ఉన్నవాళ్లే చక్కగా పెంచుతారు. ఓపిక ఉన్నవాళ్లే పిల్లల ఆలన పాలన చూడగలుగుతారు.
పిల్లలు ఇంటికి చక్కగా వస్తున్నారా రావట్లేదా, సమయానికి వస్తున్నారా రావట్లేదా, వాడు సమయానికి రావట్లేదంటే ఏం చేస్తున్నాడు, అమ్మాయి సమయానికి రావట్లేదంటే ఏం చేస్తుంది అని వారి ప్రవర్తనను గమనించి వాటిని సరిదిద్దుకునే పని ఇంటి వారు చెయ్యాలి. ప్రత్యేకించి తల్లి ఆ బాటలో ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ప్రతి స్త్రీ భర్తకు లోబడి బ్రతుకుతూ కనిన పిల్లలను చక్కగా పెంచే బాధ్యత కలిగి జీవిస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాంటి కుటుంబం ఆనందకరమైన కుటుంబంగా, ఆశీర్వాదవంతమైన కుటుంబంగా, ఆదర్శప్రాయమైన కుటుంబంగా ఉంటుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఏ వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన త్రోవలందు నడుచుకుంటారో అతని భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉంటుంది, పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. ఆమె బాధ్యతతో ప్రవర్తిస్తుంది. పిల్లలు కూడా దేవుని అందరి భయభక్తులు కలిగి చక్కగా పెరుగుతారు. ఎందుకని? వారిని చక్కగా పెంచే పని భార్య మీద భర్త మీద ఉన్నది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చూడండి, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 14 వచనం. 1 తిమోతి పత్రిక 5:14. కాబట్టి యవనస్తులు వివాహం చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా వలెనని కోరుచున్నాను అంటున్నాడు. యవనస్తులు వివాహం చేసుకుని పిల్లలను కని చెప్పండి వారిని చక్కగా పెంచాలి. తర్వాత ఇంకొక రిఫరెన్స్ చూద్దాం. చూడండి, తీతు పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు. తీతు పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు. కొండగత్తెలను మిగులు మద్యపానాసక్తులనై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలెనని దేవుని వాక్యము దూషించబడకుండానట్లు, చూడండి, దేవుని వాక్యం దూషింపబడకుండానట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారై ఉండి స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఇంట నుండి పని చేసుకుని వారు మంచివారై ఉండవలెనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారై ఉండవలెనని బోధించును. చూడండి, వారు ఇంట నుండి పని చేసుకోవాలి, భర్తలు పిల్లలను ప్రేమించాలి, వారికి మంచి ఉపదేశము చెయ్యాలి. చెప్పండి, పిల్లలకు ఏ ఉపదేశం చెయ్యాలి? మంచి ఉపదేశం. భర్తకు మంచి సలహాలు ఇస్తూ, భర్త కష్టపడే కష్టంలో ఈమె కూడా మంచి సలహాలు ఇచ్చి ప్రోత్సహిస్తూ, పిల్లలకు మంచి ఉపదేశం చేస్తూ, వారి మీద ప్రేమను కుమ్మరిస్తూ, ఆమె ఇంటిని చక్కగా చూసుకున్న వ్యక్తి అయి ఉండాలి. అలా ఉండాలి అంటే ఆ ఇల్లు దేవుని యందు భయభక్తులు కలిగిన గృహమై ఉంటే భార్య భర్త పిల్లల పట్ల అలా ప్రవర్తించగలుగుతారు అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని భయం భర్తకు లేదు, పిల్లలకి ఏం చెప్తాడు చెప్పండి? దేవుని భయం భార్యకి లేదు, పిల్లలకి ఏం చెప్తుంది? తల్లికి లేనప్పుడు. వారికి దేవుని భయము భక్తి ఉన్నప్పుడే పిల్లలను అదుపాజ్ఞలలో పెంచగలుగుతారు. వారికి అవసరమైన నీతికరమైన బోధను, సత్యమైన బోధను చేస్తారు, మంచి బోధను చేస్తారు, మంచి మార్గాలను వారి ముందు పెట్టి అందులో నడుచుకోమని బోధిస్తారు. కాబట్టి జాగ్రత్తగా వినండి. పేతురు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 5-6 వచనాలు చదవండి. పేతురు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 5-6 వచనాలు. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకున్నారు. ఆ ప్రకారము సారా, చూడండి, సారా అబ్రహామును యజమానుడా అని పిలుస్తూ అతనికి లోబడి ఉండేది. మీరు యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల ఆమె పిల్లలగుదురు. చూడండి, ఈమె భర్తకు లోబడి జీవితాంతం యజమానుడు అని పిలుస్తూ అతడు చెప్పిన మాటల మీదే ప్రకారంగా నడిచినట్లు మీరు కూడా మీ భర్తలకు లోబడుతూ అలాగే బ్రతికితే ఆమెకు పిల్లలు అవుతారు అని దేవుని వాక్యం
వాక్యం సెలవిస్తుంది. అంటే ఇప్పుడు ఈ గృహస్థురాలు, ఇంటి యజమానురాలు పనేంటి? ఇంటి యజమానునికి లోబడుట, ఇంటి యజమానుని ప్రేమించుట, పిల్లలను ప్రేమించుట, పిల్లల బాధ్యత తీసుకునుట, పిల్లలకు మంచి బోధించుట, వారిని మంచి ప్రవర్తనలో పెంచుట, వారు దేవుని అందరి భయభక్తులు కలిగి జీవిస్తున్నారా లేదా జాగ్రత్తగా చూచుకొని వారిని దేవుని అందు భయభక్తుల్లో చక్కగా పెంచుట, ఇలాంటి వాటి విషయాలలో ఈమె ఫలించేటట్లుగా ఉంటుంది అని దేవుని వాక్యం చెబుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాంటి బాధ్యత ప్రతి ఇంటిలో ఉంటే భర్త, భార్య, పిల్లలు దేవుని యందు భయభక్తులు కలిగి ఎందుకు ఉండరు? వారు కలిగి ఉంటే దేవుడు ఎందుకు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించకుండా ఉంటాడు? ఎందుకు దీవించకుండా ఉంటాడండి? కాబట్టి జాగ్రత్తగా వినండి. దేవుని అందరి భయభక్తులు కలిగిన కుటుంబంలో వారి కష్టార్జితాన్ని వారు చక్కగా అనుభవిస్తారు. భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉంటుంది, అంటే పిల్లలను కంటుంది, వారి విషయం జాగ్రత్తగా బాధ్యత కలిగి ప్రవర్తిస్తూ వారిని దైవ భయంలో పెంచుతుంది, వారిని మంచి మార్గాలలో నడిపించడానికి మంచిని బోధిస్తూ బాధ్యతగా ప్రవర్తిస్తుంది. పిల్లలేమో ఒలీవ మొక్కల వలె ఎదుగుతారు, వారు దేవునిలో ఎదుగుతారు, దేవుని అందరి భయము భక్తిలో ఎదుగుతారు, దేవుని మార్గాలలో జీవించడంలో ఎదుగుతారు. పిల్లల ఎదుగుదలను గురించి 2 రెఫరెన్సులు చూద్దాం. 52వ కీర్తన 8వ వచనం చూద్దాం. చూడండి, 52వ కీర్తన 8వ వచనం, 8వ చరణం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండును, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. పిల్లలు ఇలా దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్ల వలె ఎదగాలి, దేవుని యందు ఎప్పుడు నమ్మకం ఉంచుతూ వారు ఎదగాలి. ఇందులో వారు ఎదగాలి. దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె దేవుని మీద విశ్వాసంతో వారు ఎదుగుతూ ఉండాలి అని 144వ కీర్తన 12వ చరణం చూడండి ఒకసారి. 144:12. మా కుమారులు తమ యవ్వన కాలం ముందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగర కొరకైన నగరకై చెక్కిన కంబముల మూల కంబముల వలె ఉన్నారు అని. యవనస్తులు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, కుమార్తెలు నగరకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. వారి ఎదుగుదల అంత అభివృద్ధికరంగా ఉండినట్లు దేవునిలో మనం మన పిల్లలను పెంచాలి. యవనస్తులైన పిల్లలు, చిన్న పిల్లలు అందరూ దేవునిలో ఎదగాలి. దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె దేవుని యందు విశ్వాసముతో పిల్లలు ఎదగాలి. వారిని అలా తల్లిదండ్రులు బాధ్యతగా పెంచాలి. అలాంటి కుటుంబం ఆశీర్వదించబడిన కుటుంబంగా లెక్కించబడుతున్నట్లుగా మనం గమనించాలి. ఇప్పుడు 5వ చరణం చదువుదాం చూడండి. 128వ కీర్తన 5వ చరణం. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. చూడండి, నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. సియోనులోనున్న దేవుడు. 20వ కీర్తన 2వ చరణం చూడండి ఒకసారి. 20వ కీర్తన. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును అన్నప్పుడు 20 పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయును గాక. సియోనులో నుండి నిన్ను ఆదుకొనును గాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయును గాక. సియోనులో నుండి నిన్ను ఆదుకొనును గాక. దేవుడు సియోనులో నివసిస్తున్నట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఎందుకు సియోనులో నుండి దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అనంటే, ఆ వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, ఆ వ్యక్తులు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, ఆయన త్రోవల యందు నడిచేవారు. కాబట్టి సియోనులో నుండి వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించాలి. యూదల ప్రజలు తమ వారసత్వం గురించి చాలా గర్వంగా ప్రవర్తించేవాడు. యెరూషలేము దేవుని అత్యుత్తమ ఆశీర్వాదాలు రావడానికి చూడాలని కోరుకునేవారు. యెరూషలేముపై దేవుని అత్యుత్తమ ఆశీర్వాదాలు రావడాన్ని చూడాలని వారు కోరుకునేవారండి. ఎందుకని? యెరూషలేము క్షేమము కలగాలని, యెరూషలేము క్షేమమును కలుగుట చూచెదవంటే వాడు యెరూషలేము క్షేమం కోసం, శ్రేయస్సు కోసం ప్రార్థించేవాడు. వారి పిల్లలు
ఇశ్రాయేలు దేశంలోని ఆ దేశమంతటికి యెరూషలేముకు గొప్ప పేరు తెచ్చేవారుగా ఉండాలని ఆశపడేవాడు. యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేసేవారు. దేవుడు కూడా ప్రార్థన చేయమని కోరిన ఒక సందర్భం చదువుదాం చూడండి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 4 నుంచి 7 వచనాలు చదవండి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 4 నుంచి 7 వచనాలు. ఇశ్రాయేలీయుల దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవా తన ప్రేరణ చేత బబులోనుకు చెర తీసుకొని పోయిన వారందరికీ ఇలాగ ఆజ్ఞాపించుచున్నాడు, ఇల్లు కట్టించుకుని వాటిలో నివసించుడి, తోటలు నాటి వాటి ఫలములను అనుభవించుడి, పెండింట్లు చేసుకుని కుమార్తెలను కనుడి, అక్కడ ఏమీ మీకు తక్కువ లేకున్నట్లు అభివృద్ధి పొందుటకై వారు కుమార్తెలను కనునట్లు మీ కుమారులకు పెళ్లిళ్ళు చేయుడి, మీ కుమార్తెలకు పురుషులను సమకూర్చుడి. నేను మిమ్మును చెరకు తీసుకొని పోయిన దేశమున నేను మిమ్మును ఏ పట్టణానికి చెర తీసుకొని పోయానో ఆ పట్టణం యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాకు ప్రార్థన చేయుడి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. చూడండి, ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, బబులోను చెరకు ఇక్కడి నుంచి తోడుకుని వెళ్ళిపోయాడు. ఆయన బబులోను దేశానికి అప్పగించేశాడు. బబులోను దేశంలో ప్రవేశించిన వారితో చెబుతున్నాడు, మీరు ఇల్లు కట్టుకుని అందులో నివసించండి, తోటలు నాటి అనుభవించండి, పెళ్లిళ్ళు చేసుకుని పిల్లలను కనండి, ఆ పిల్లలను కనునట్లు వారికి సంబంధాలు సమకూర్చి పెళ్లిళ్ళు చెయ్యండి అంటూ మిమ్మును ఏ దేశానికి ఏ పట్టణానికి చెర తీసుకొని పోయానో ఆ పట్టణము క్షేమము కోరి ఆ పట్టణం కోసం ప్రార్థన చెయ్యండి, ఆ పట్టణ క్షేమమే మీ క్షేమమునకు కారణమగును అని అంటున్నాడు. చూడండి, దేవుడు ప్రతి వారు ఏ గ్రామంలో జీవిస్తున్నారో ఆ గ్రామం క్షేమం, ఏ దేశంలో జీవిస్తున్నారో ఆ దేశం యొక్క క్షేమం కోసం ప్రార్థించవలసిన అవసరతను దేవుడు కోరుతున్నాడు. అందుకే ఇశ్రాయేలీయులు యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేసేవాడు. యెరూషలేము అంటే ఇశ్రాయేలు దేశం యొక్క రాజధాని నగరం. రాజధాని క్షేమం అంటే దేశమంతటి క్షేమముని కోరినట్లే. రాజధాని క్షేమం దేశం యొక్క క్షేమానికి సంకేతం. కాబట్టి వాడు యెరూషలేము క్షేమం కోరుతున్నారంటే దేశం యొక్క క్షేమం కోసం కోరి వాళ్ళు దేవుని నామాన్ని గణపరుచున్నట్లుగా మనం ఎదురు చూస్తున్నాము, మనం గమనిస్తున్నాము. కాబట్టి జాగ్రత్తగా వినండి, దేవుడే అంటున్నాడు, నీవు నివసించే పట్టణం యొక్క క్షేమం కోసం ప్రార్థన చేయి, దాని క్షేమం నేను కలిగిస్తాను, అప్పుడు నువ్వు క్షేమంగా ఉంటావు అని. ఇశ్రాయేలు ప్రజలు అలాగే కీర్తనలో మీరు కొన్ని రిఫరెన్స్లు నేను చదవక్కర్లేదు, కానీ అందులో వాళ్ళు ఇశ్రాయేలు భూమి కోసం, నగరం కోసం, దేశం కోసం వాళ్ళు దేవుడు ఆశీర్వదించాలని కోరి ప్రార్థన చేసినట్లుగా మనం చూడవచ్చు. కాబట్టి జాగ్రత్తగా వినండి, వీళ్ళు దేవుని అందరి భయభక్తులతో పాటు దేవుని అందరి విశ్వాసంతో పాటు వారు నివసిస్తున్న దేశం కోసం వారు ప్రార్థన చేసేవారు. చెప్పండి, దేనికోసం అండి? వారు నివసిస్తున్న దేశం కోసం. దేశభక్తి అనేది ఇంట్లోనే బయలుదేరాలి. చెప్పండి, ఎక్కడి నుంచి ప్రారంభం అవ్వాలి? చెప్పండి, దేశభక్తి ఎక్కడి నుంచి ప్రారంభం అవ్వాలి? ఇంట్లో నుండే ప్రారంభమైతే ఆ ఇంట్లో దేవుడు ఉంటాడు, ఆ కుటుంబం ఉంటుంది, దేశభక్తి అన్నీ కలిసి ఉంటాయి. దేవుడు, కుటుంబము, దేశభక్తి. ప్రతి వ్యక్తికి దేశభక్తి అవసరం. దేశమును ప్రేమించి దేశం కోసం ప్రార్థన చేయడం అవసరం. దేశ క్షేమం కోసం ప్రార్థన చేయడం చాలా చాలా అవసరం. కాబట్టి నీవు నివసిస్తున్న ఈ పామరు గ్రామం కోసం ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ఈ రాష్ట్రం కోసం, ఈ దేశం కోసం ఎప్పుడైనా ప్రార్థన చేశావా? దేవుడు రాజధాని నగరం కోసం, నువ్వు నివసిస్తున్న గ్రామం కోసం, పట్టణం కోసం, దేశం కోసం ప్రార్థన చేయమని కోరుతున్నట్లుగా ఇక్కడ మనం గమనించాలి. 6వ చరణాన్ని చూడండి. నీ పిల్లలను నీవు చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక. తాతా మామల గురించి ఇందులో చదువుకుంటున్నాం. మొట్టమొదటి చరణంలో వధూవరుల గురించి నేర్చుకున్నాం. వధూవరుల నుంచి తాతా మామల వరకు 6 చరణాలలో చెప్పి ముగించేశాడు దేవుడు. చూడండి, ఇక్కడ
వధూవరుల నుంచి తాతమామల వరకు 6 చరణాలలో చెప్పి దేవుడు ముగించేశాడు. సమయం ఎంతగా గడిచిపోతుందో కదా. ఈ కీర్తనల్లో 3 తరాలు సూచిస్తున్నాడు. 3 తరాలు సూచించబడ్డాయి. తల్లిదండ్రులు, వారి పిల్లలు, వారి పిల్లల పిల్లలు. అందుకే అన్నాడు, నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. నీ పిల్లలను చూస్తావు, నీ పిల్లల పిల్లలను చూస్తావు. 3 తరాల ప్రజలను ఇందులో మనం చూస్తున్నాం. 3 తరాల గురించి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఎవరైనా దేవుని వాక్యానికి అవిధేయత చూపిస్తే 3-4 తరాల వరకు వారి దోష శిక్షను పిల్లల ఒడిలో పోస్తాను అని దేవుడు చెబుతున్నాడు. పిల్లల మీద రప్పిస్తాను. మనం దానిని గురించి జ్ఞాపకం చేసుకుంటే కుదరదు. అందులో దేవుడు చెప్తున్నాడు 1000 తరాల వరకు కరుణిస్తాను అని. చెప్పండి, 1000 తరాల వరకు నేను వారిని కరుణిస్తాను అని. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 9-10 వచనాలు చదవండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 9-10 వచనాలు. వాటికి నమస్కరించకూడదు, వాటిని పూజింపకూడదు. నీ దేవుడైన యెహోవాకు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞను గైకొని వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను. చూడండి, అక్కడ ఎవరు దేవుని ద్వేషించి ఆయన ఆజ్ఞను పాటించరో వారి దోషాన్ని 3-4 తరాల వరకు దేవుడు తీసుకొస్తాడు పిల్లల మీద. కానీ ఎవరు దేవుని ప్రేమించి ఆయన ఆజ్ఞల ప్రకారం ప్రవర్తిస్తారో వారి 1000 తరాల వరకు కరుణించే దేవుడు. తరతరాలకు తండ్రుల పితరుల ఆశీర్వాదాన్ని పిల్లల మీదకి రప్పిస్తాడు దేవుడు. ఏ పితరులైతే దేవునికి లోబడతారో వారి పిల్లలు, వారి పిల్లల పిల్లలు, వారి పిల్లల పిల్లల పిల్లలు ఆశీర్వాదం పొందుతారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మొట్టమొదటి చరణంలో ఏం చదివాం? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఆయన త్రోవలందు నడుచువాడు. కాబట్టి దేవుని అందరి భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచుకుంటూ రక్షణ పొంది దేవుని మందిరానికి సాగుతూ ఆయన రాకడ కోసం ఎదురు చూస్తూ బ్రతికేటటువంటి కుటుంబం. కాబట్టి సియోనులో నుండి భార్యాభర్తలను, పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తూ పిల్లల పిల్లలను చూచే భాగ్యమును, పిల్లల పిల్లల మీదకి ఆశీర్వాదం బయలుదేరి వెళ్లే భాగ్యాన్ని దేవుడు దయచేస్తున్నట్లుగా ఇందులో మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక మాట మనం గమనించాలండి ముగించేటప్పుడు. ఏమిటి అంటే, ఎప్పుడు కూడా 3వ తరం తరచుగా విశ్వాసాన్ని విడిచిపెట్టేయడం మనం గమనిస్తాం. 3వ తరం, చెప్పండి, ఎన్నో తరం? 1 నేను, 2 నా బిడ్డ, నా బిడ్డ బిడ్డ. 3వ తరం వాళ్ళు దేవుని విడిచిపెట్టినట్లుగా న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చదవండి ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఆ తరము వారు అంటే యెహోషువ, ఆ తరము వారందరూ పితరుల దేవుని దగ్గరకు చేర్చబడ్డారు. ఆ తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరము 1 పుట్టగా. చూడండి, ఒక తరము పుట్టింది. వీళ్ళు ఐగుప్తులో నుంచి బయలుదేరి వచ్చిన తరము 1, అరణ్యంలో పుట్టి పెరిగి ఇశ్రాయేలు దేశంలో అడుగు పెట్టిన తరము 2వది. ఇశ్రాయేలు దేశంలో ఇప్పుడు 3వ తరం పుట్టింది. ఈ 3వ తరం ఎలాంటిది? యెహోవానైనను ఇశ్రాయేలులకు ఆయన చేసిన కార్యములనైనను ఎరుగని తరం, ఆయన ఆజ్ఞలకు లోబడని తరం, ఆయన అందరి నమ్మకము లేని తరం, ఆయనకు భయపడని తరం. కాబట్టి మనం ఏం చేయాలి? మన పిల్లల కోసం, మన మనవళ్ళు మనవరాళ్ళ కోసం, వాళ్ళ కోసం మనం ఎప్పుడు ప్రార్థన చేయాలి? అర్థమవుతుందా? మన పిల్లల కోసం, మన పిల్లల పిల్లల కోసం, మనవళ్ళు మనవరాళ్ళ కోసం ఎప్పుడు ప్రార్థన చేస్తే ప్రభు తన ఆశీర్వాదకరమైన హస్తాన్ని వారి మీద ఉంచుతాడు. వారి క్షేమం కోసం, వారి భక్తిలో నుంచి తగ్గిపోకుండా ఆయన మార్గాలలో నడిచేందుకు వారికి చక్కటి బోధ చేసి వారి క్షేమం కోసం మనం ప్రార్థన చేస్తే ప్రభు ఆశీర్వాదకరమైన హస్తం వారి మీద ఉంచి ఆశీర్వాదాన్ని వారి తలల మీద పెట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే జీవితాన్ని దేవుడు వారికి దయచేస్తాడు.
కాబట్టి జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనకు ఆదర్శవంతమైన కుటుంబం కోసం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకని పిల్లల కోసం మనం ప్రార్థన చేయాలి అంటే, వారికి మనం ప్రార్థన చేయకపోతే, వారికి మనం చక్కగా బోధించకపోతే, వారి పట్ల శ్రద్ధ చూపించకపోతే ఆ తరము తప్పిపోయే ప్రమాదం ఉంది. దేవుని నుండి, విశ్వాసం నుండి తప్పిపోయే ప్రమాదం ఉంది. కానీ 33వ కీర్తన 12వ చరణం ఏం చెబుతుంది అంటే, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని అంటే, ఆ ప్రభు ఎవరి దేవుడిగా ఉన్నాడో ఆ దేశం, ఆ పట్టణం, ఆ గ్రామం, ఆ కుటుంబం ధన్యమైనవి. అందుకే మన పిల్లలకు దేవుని గురించి బోధించాలి. మన పిల్లలకు మనము దేవుని గురించి బోధించాలి. దేవుని అందరి భయభక్తులను గురించి బోధించాలి. దేవుని అందరి విశ్వాసం గురించి బోధించాలి. వారు చక్కగా మందిరానికి వచ్చేటట్లుగా ప్రోత్సహించాలి. దేవుని అందరి భయభక్తులు కలిగి నడిచేటట్లుగా మనం ప్రోత్సహించాలి. వారి క్షేమం కోసం కోరి మనము ప్రార్థన చేయాలి. కాబట్టి మనం చదువుకున్న లేఖన భాగంలో దేవుని అందరి భయభక్తులు కలిగి ఉండేటటువంటి భర్త, భార్య, పిల్లలు ఇప్పుడు ఫలించే ద్రాక్షావల్లి వలె ఆ వ్యక్తి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వ్యక్తి కష్టార్జితం వ్యర్థం కాకుండా అనుభవిస్తాడు. భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉంటుంది. పిల్లలను కని వారిని చక్కగా దేవుని అందరి భయభక్తులను పెంచడంలో సఫలీకృతురాలు అవుతుంది. పిల్లలు చక్కగా దేవునిలో ఎదుగుతారు. దేవుడు వారిని సియోనులో నుండి ఆశీర్వదిస్తాడు. వారి కుటుంబం కోసమే కాదు, వారి దేశం కోసం, వారి పట్టణం కోసం, వారి గ్రామం కోసం ప్రార్థన చేస్తారు. దేవుడు వారి పట్టణాన్ని, వారి గ్రామాన్ని, వారి దేశాన్ని క్షేమంగా ఉంచి వారు క్షేమంగా ఉండేలా దేవుడు చూస్తాడు. వారు పిల్లలను చూసి పిల్లల మీదకి దేవుని ఆశీర్వాదం వెళ్ళేలాగా వారు తయారవుతారు. ఇది ఆదర్శవంతమైన కుటుంబం. కాబట్టి ఏ ఇంటిలో భర్త ఇంకా ప్రభువును నమ్మలేదో ఆ వ్యక్తి ప్రభువును నమ్మి, ఆ భార్య ప్రభువును నమ్మి, ఆ పిల్లలు దేవుని నమ్మి, దేవుని అందరి భయభక్తులు కలిగి ఉంటే వారి కుటుంబం ఎంతో ఆనందంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటుంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవాది దేవుడు ఇట్టి భాగ్యం మన కుటుంబాలకు అనుగ్రహించును గాక. ఆమేన్.